Let us bow our heads in prayer. ప్రార్థించుకుందాము. సమస్తమైనటువంటి సృష్టికి కర్మ, కర్త, క్రియ అయినటువంటి మా యేసు క్రీస్తు దైవమా, నీకు స్తోత్రం. ఈ సబ్బాతు దినం మరొకసారి పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులతో పాటు ఈ ధరణిలో ఉన్నటువంటి సజీవులమైన మేము పరిశుద్ధ దేవదూతలతో సహితం ఇటు సమారాధనలో మా తండ్రి పాలు పొంది అమరుడమైనటువంటి మీ పవిత్రమైనటువంటి నామాన్ని స్తుతించి, కీర్తించి, ఆరాధించి దివియందు భువియందు సమస్తమైనటువంటి ఖగోళమందు సమస్తమైన భువన భాండంబులన్నిటిలోకి సృష్టికర్తమైనటువంటి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ఈ ఉదయకాలం మా తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా దూరవాహినితోని అంతర్జాల సహాయముతోని దృశ్య శ్రవణ విధానమును బట్టి సప్త ఖండాలలో మా తండ్రి ఇటు ఆరాధనను వీక్షిస్తూ లేఖనాన్ని ధ్యానించడానికి తమ్మును తాము ఉద్యుక్తుపరుచుకుంటున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పవిత్రాత్మదేవా, ఉపస్థితులు కండి మీ ఆత్మతో మమ్మల్ని స్పందించండి. సమస్యలతో, విచారముతో, విస్మయముతో ఉన్నటువంటి గుండెలకు కావలసినటువంటి ఆదరణ, ఓదార్పు, ఆశ్వాసం మీ లేఖనము ద్వారా ప్రసాదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము నాయనా. ఆమేన్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఈవెన్ టు ద ఫ్రెండ్స్ హూ ఆర్ వాచింగ్ ఆన్లైన్. అంతర్జాల సహాయముతో వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ కూడా పవిత్రమైనటువంటి త్రియేక దేవుని నామములో మీకు శుభములను, శుభాకాంక్షల్ని, శుభాశీస్సులను పరిశుద్ధమైన దేవదేవుని యొక్క సంరక్షణతో కూడినటువంటి శుభాన్ని మీకు అందజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం సబ్బాతు దినం అనేకమైనటువంటి సమస్యల వలయములో సాగిపోతున్నటువంటి ఇటు జీవన విధానములో సహితం ఇటు విశ్వం యొక్క ఉనికికి ప్రధానమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునిని స్థితిగతితో ప్రమేయము లేకుండా ఆయనను స్తుతించాలి అన్నటువంటి ఇటు ఆలోచనను చేసినటువంటి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ వారిని వెరీ ఫాండ్లీ ఐ కాల్ అపాన్ దావీదు మహారాజ్ గారిని, మరమ్మ గారిని, పాస్టరేట్ కమిటీ ఆఫీసర్స్ ఆఫ్ ద పాస్టరేట్ కమిటీ అండ్ ద పాస్టరేట్ కమిటీ మెంబర్స్ అండ్ ఆల్ ద చర్చ్ మెంబర్స్, మీ అందరిని నేను మనసా వాచా కర్మేణ మరి ప్రాముఖ్యంగా ఐ షుడ్ థ్యాంక్ మిస్టర్ బబులు who is taking lots of pains and seeing things that could able to reach even to the 7 continents. Thank you so much, Bablu, for your wonderful services. I recognize my friend and my student Danny, who is participating, and the steward sir, and all the friends, Sundaranna and Treasurer Amma, Property Secretary Garu, and musician, and very committed, dedicated youth members. I really appreciate you. And I assure you that you are going to get the blessings of God. And I bless one and all for making this to happen this great morning. ఈ ఉదయకాల సమయం మరి ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అంతటి పక్షంగా కూడా నేను మీకు శుభములను అందజేస్తున్నాను. ఐ హోప్ అండ్ ప్రే మరి ఇటుది వీక్షిస్తూ వింటున్నటువంటి మీరందరూ కూడా పదిలంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఎవరైనా సరే అనారోగ్యముతో ఉండి ఆసుపత్రిలో ఉన్నా, ఆవాసములో లేక గృహాలలో ఉండి సంపూర్ణమైన స్వస్థత కొరకు
వైద్యాన్ని తీసుకుంటూ కూడా ఇటు ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా సంరక్షించేటువంటి పవిత్రాత్మ దేవుడు మీకున్నాడని జ్ఞాపకం చేస్తూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో శీఘ్రముగా మీరు మీ గృహాలకు వస్తారని, స్వస్థపరిచినటువంటి దేవుడిని మీరు కలిసి మాతో, మేము మీతో కలిసి సమిష్టిగా ఏక సంఘముగా తిరిగి మనము సంతోషముతో ఆరాధిస్తామన్నటువంటి ఆ ఆశ్వాసనాన్ని ఆయన యొక్క పరిచారకునిగా, ఆయన సేవకునిగా, ఆయన ముట్టి నన్ను స్వస్థపరిచినటువంటి సజీవ సాక్షిగా నేను మీకు త్రియేక దేవుని నామములో ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ స్వస్థత కొరకు దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్నాం. షల్ వి ఆల్ సే ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇటు ఆరాధనలో ఉన్నటువంటి దేవుడు మన అర్థనాదాన్ని వినుగాక. నేటి ఉదయకాల సమయం అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మరి పెద్దలు మనకు పొందుపరిచినారు. యావత్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మొదలుకొని కన్యాకుమారిలో ఉన్నటువంటి జాఫ్నా వరకు కూడా మరి ఈరోజు ఆరాధిస్తున్నటువంటి అంశము వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్, పవిత్రాత్మ దేవునిపై ఆధారపడుట. క్రైస్తవ విశ్వాసము యొక్క పునాదిలో, క్రైస్తవ విశ్వాసము యొక్క నిర్మాణములో, క్రైస్తవ విశ్వాసాన్ని నిర్మించి గత 2000 సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాస ధర్మాన్ని ఇట్టి ధరణిపై నిలిపి ఉంచినటువంటి సిద్ధాంతాలలో ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతము త్రిత్వ సిద్ధాంతం. ఇటు త్రిత్వ సిద్ధాంతములో భాగమైనటువంటి పవిత్రాత్మ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యమును గూర్చినటువంటి, పవిత్రాత్మ దేవుని యొక్క మానవ చరిత్రలో అతని యొక్క ఆగమనమును గూర్చినటువంటి విషయాన్ని, ఆవశ్యకతను ఈ ఉదయకాల సమయం మనము ప్రత్యేకంగా ఆరాధిస్తున్నాం. దీనితో పాటు యావత్ సృష్టి అనేకమైనటువంటి భయముతో, ఆందోళనతో, ఆవేదనతో తమ యొక్క స్థితి గతి, గమ్యము గమనము తెలియనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇట్టి విశ్వమంతటి కొరకు నేటి ధ్యానాంశము ఒక నూతనమైనటువంటి కోణాన్ని, పవిత్రాత్మ దేవుని యొక్క ఆగమనము యొక్క ఆవశ్యకతను అక్షరార్థంగా ఈ రోజున దేవుడు మనకు ప్రబోధించనై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము ఒక శక్తి మాత్రమే కాదు, కానీ వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి శక్తి అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవ ప్రాముఖ్యమైన అంశము, పవిత్రాత్మ దేవుని గూర్చినటువంటి ఉనికి కేవలము నూతన నిబంధన గ్రంథంలో మాత్రమే మనము చూస్తున్నాం అని ఒకవేళ ఎవరమైనా అనుకుంటే బహుశా మనం పొరపాటు పడినటువంటి వారమవుతాం. స్నేహితుడా, క్రైస్తవ విశ్వాస వీరునిగా, క్రైస్తవ విశ్వాస వీర వనితగా పవిత్రాత్మ దేవుని గూర్చినటువంటి సంపూర్ణమైన సంగ్రహణము కలిగినటువంటి సందేశాన్ని, సత్యాన్ని తెలుసుకోవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉన్నదన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి ఆది కాండము నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిపరి విధాలుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని మనము కనుగొంటామన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయితే పాత నిబంధన గ్రంథమునందు పవిత్రాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత నేటి దినములో జరిగినటువంటి విధముగా కాకుండా కాస్త వైవిధ్యమైనటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని మనం చూడగలుగుతాం. విశేషంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి పాత నిబంధన గ్రంథములో రాజులతోనూ ప్రవక్తలతోనూ బహిర్గతపరిచినటువంటి
సంఘటనలు, కోకొల్లాలు మనకు పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడతాయి. అయితే దేవదేవుడు కొందరికి మాత్రమే పరిమితి గావించకుండా పవిత్రాత్మ దేవుడు తన యొక్క ప్రత్యక్షత భూమిలో లేదా విశ్వమందున్నటువంటి సమస్తమైనటువంటి మానవులందరికీ ఆయన పరిచయము చేసి పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు ప్రతిష్ఠించి పరిశుద్ధాత్మను ప్రతి మానవుని యొక్క చెంతకు తీసుకొని వస్తానన్నటువంటి వాగ్దానము లేఖనాలలో మనం కనుక్కుంటాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో ప్రతి ఆత్మ మీద, ప్రతి శరీరము మీద, ప్రతి మానవుని మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. మిత్రులారా, పరిశుద్ధాత్మను పొందే అటువంటి సమయము ఈ రోజున ఆసన్నమైంది. పరిశుద్ధాత్మ దేవునికి కలిగినటువంటి కొన్ని స్వభావాలను మనం గమనించినట్టయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైనటువంటి దేవునితోనూ సమానమైనటువంటి స్వభావము పవిత్రాత్మ దేవుడు కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి కుమారునితో పాటు పవిత్రాత్మ దేవుడు కూడా నిత్యమైనటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనము మర్చిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. అనంతరము హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ omnipotent. He is a God of omnipotent. Job 33:4, Psalm 104 and 30 verse. సర్వభౌముడు. Holy Spirit God is a God of omniscient. Isaiah 40:13, 1 Corinthians 2:10. ఆయన సర్వజ్ఞుడు. Omnipotent. He is also, Holy Spirit God is a God of omnipresent. ఆయన సర్వాంతర్యామి. Psalm 139:7-10. ఆయన త్రిత్వంలో ఏకమై ఉన్నటువంటి వాడు. పవిత్రాత్ముడు పరిశుద్ధుడు, పవిత్రాత్ముడు ప్రేమ కలిగిన వాడు, పవిత్రాత్ముడు సత్యవంతుడు. ఇవి లేఖనాధారితమైనటువంటి వ్యాఖ్యానాలు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి క్రైస్తవ వేదాంతములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముని ఏ విధంగా మనం అర్థం చేసుకున్నామనంటే దే ఆర్ వన్ అండ్ ద సేమ్. అండ్ దిస్ ఇస్ కాల్డ్ హోమియోసిస్. హోమియోసిస్ అనగా దీని 2 అక్షరాల యొక్క కలయిక. దట్ ఈస్ ద సేమ్ ఎసెన్స్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క సారము ఏకము, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క పదార్థము ఏకము, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని యొక్క స్వభావము ఏకము, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని యొక్క స్వారూప్యము ఏకమే. అయితే నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఇట్ హ్యాస్ బీన్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ చేంజ్డ్. ద మోడస్ ఆపరెండి ఆఫ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. చివరి దినాలలో నా ఆత్మను నేను నా ప్రజల మీదికి పంపిస్తానన్నటువంటి ఆయన లేఖనము పరిపూర్ణమైనటువంటి వైనాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతకు పూర్వము కేవలము యూదులకు పరిమితి అయినటువంటి పరిశుద్ధాత్మ కార్యం నేడు యావత్ మానవాళి కొరకు విస్తరించబడినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. పాత నిబంధన గ్రంథం వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ బుక్స్ and today's scripture readings that has been taken. Book of Isaiah. Book of Isaiah. It has got the 3 parts. 3 భాగాలు. వాస్తవికంగా మరి వేదాంత శాస్త్రం అనుసారంగా ఐజయా గ్రంథం ఒకరితో రచించబడినటువంటి గ్రంథం కాదది. 1 నుంచి 39 అధ్యాయాలు ఒకరు రాసినారు, 39 నుంచి 50 అధ్యాయాలు ఒకరు రాశారు, 50 నుంచి చివరి అధ్యాయాలు ఇంకొకరు రాశారు. సో నేటి చదివినటువంటి లేఖన గ్రంథము 2వ ఐజయా రాసినటువంటి గ్రంథముల నుంచి మనము తీసుకున్నాం. ఐజయా ప్రామిసెస్ గాడ్స్ పీపుల్ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్. 2వ ఐజయా ఇశ్రాయేలు జనాంగాన్ని, యూదులను ఉత్సాహపరచడానికి, ఉత్తేజము నింపడానికి లిఖించినటువంటి లేఖనాలు. తీర్పు తర్వాత దేవుని యొక్క కారుణ్యాన్ని ప్రజలకు వినిపించడానికి ఐజయా చేసినటువంటి ప్రయత్నాలు.
మిత్రమా, అప్పటికే యూదులు, దయచేసి గమనించండి, యూదులు 50 సంవత్సరాల చెరలో ఉన్నారు. 5 decades, 50 years, 50 సంవత్సరాల చెరలో ఉన్నారు. యూదులు బబులోను యొక్క శక్తిని వారు చూసినారు. బబులోను యొక్క శక్తి కంటే భగవంతుని యొక్క శక్తి అన్నిటికంటే మిన్నైనటువంటి విషయాన్ని యెషయా యూదులకు ప్రస్తావిస్తున్నటువంటి లేఖనాన్ని ఈ రోజున మనము చదువుకున్నాం. రెండవది, భగవంతుడు శక్తితో పాటు భగవంతుని యొక్క ఆశ్వాసనము అణగారినటువంటి ప్రజలకు, ఆశ లేనటువంటి ప్రజలకు ఆశ్వాసనం ఇస్తున్నటువంటి వైనం నేటి లేఖన భాగం యొక్క ప్రత్యక్షత. స్నేహితులారా, నేడు మనం నివసిస్తున్నటువంటి పరిస్థితులు కూడా అంతకు భిన్నమైనవేమీ కాదు. 50 సంవత్సరాలు పరాయి దేశములో పరాయి రాజు కింద పడినటువంటి పాటలను మనము ఒకసారి ఊహించగలిగితే, నేడు మనమున్నటువంటి పరిస్థితి, ఈ పాండమిక్లో బిక్కుమని గుప్పెడు గుండెను అరిచేతిలో పెట్టుకొని రేపు అనేటువంటి దానిని అనేటువంటి ఆశను వదులుకొని బ్రతుకుతున్నటువంటి ఈ వైనం 50 సంవత్సరాలు చెరులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు పొందినటువంటి బాధను ఒక్కసారి మనం గనుక జ్ఞాపకము చేసుకుంటే, బహుశా ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి మాట్లాడిన దేవుడు ఈ రోజున ఈ కరోనా పాండమిక్లో భగవంతుడు మనతో కూడా అదే స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు. భగవంతుడు సెలవిచ్చిన మాట ఏంటనంటే, మానవుడు అనేవాడు బలహీనునిగా మారుతాడు, మానవుడు అనేవాడు నిస్సహాయతకు లోనైతాడు, మానవుడు అనేవాడు భయానికి లోనైతాడు, మానవుడు అనేవాడు రుగ్మతకు, రోగానికి లోనవుతాడు. ఇది తెలిసినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి అనుభవంలో ప్రజలు నడిచినప్పుడు ప్రజలు భగవంతుని ప్రశ్నించడము సర్వసామాన్యమైనటువంటి విషయం. బాధ, వేదన. He knows that they will become weary. He knows that they will become weak. God knows that people will become depressed. God knows that people will become disgusted. God knows that people will become homesick. God knows that the people will walk in the state of the joylessness. God knows that people will become restless. God knows that people will become hopeless. This was the state of the people who were in the reign of Babylon for the 50 years. గత 2 సంవత్సరాలుగా ఇలాంటి అనుభూతితోని విశ్వములో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. వేదన ఒకవైపు, భయము ఒకవైపు, అనిశ్చితి ఒకవైపు, ఆందోళన ఒకవైపు, ఆవేదన ఒకవైపు, ఉనికిలో ఉంటామా లేదా అన్నటువంటి వేదన మనల్ని కబలించి వేస్తుంది. బహుశా మన కుటుంబంలో నుంచి కొందరు పరమపది ఉంచి ఉండవచ్చు. ఈ పరిస్థితికి కారణము తెలియక, ఈ పరిస్థితి ఇంకెంతకాలము ఉంటుందో తెలియక, ఇది మిత్తంగా మనస్సు అంతా ఆవేదనతోని బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి వైనాన్ని ఈ రోజున 50 సంవత్సరాలు చెరులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని తలపింపచేస్తుంది. ఈ పరిస్థితులలో భగవంతునికి తన ప్రజల యొక్క అవసరతము తెలియదా? ప్రజలు సర్వసాధారణంగా ఈ పరిస్థితులలో పరమాత్ముడైనటువంటి దేవునిని ప్రశ్నించడం సహాయం. వేర్ ఇస్ గాడ్ ఇన్ ఆల్ దిస్? దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ ఈస్ హంటింగ్ ద హ్యూమన్ రేస్ టుడే. వేర్ ఇస్ గాడ్? ఇంత జరుగుతూ ఉంటే, మారణ హోమము జరుగుతూ ఉంటే, మనుషుల యొక్క కళేబరాలు భూమిని నింపుతూ ఉంటే, దేవుని యొక్క ఉనికి ఎక్కడా? దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? ఏమి చేస్తున్నాడు అన్నటువంటి ఈ ప్రశ్నలు ప్రతి హృదయాన్ని ప్రతి నిత్యము
వార్తలు చూస్తున్నా, వాట్సాప్ చూస్తున్నా, ఫేస్బుక్ చూస్తున్నా, టీవీని చూస్తూ ఉన్నా, దేవా నీవు ఉన్నావా, ఉంటే నీకు కనబడతలేవా అన్నటువంటి అర్థనాదం ఈ రోజున మానవుడు చేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నను అనాది నుంచి నేటి వరకు మానవుడు దేవునిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు తనదైన శైలిలో తాను మనుషులకు జవాబును ఇస్తూనే ఉన్నాడు. God again has showed his goodness to them by giving the promise and strength. కింది భాగాన్ని, లేఖన భాగాన్ని మనం ఒకవేళ చదివినట్టయితే, దేవుడు బలహీనులను దృష్టిలో ఉంచుకొని, అనిశ్చితిలో ఉన్నటువంటి మనుషుని దృష్టిలో ఉంచుకొని, మానవ జీవన పంథాలు, మానవ జీవన ప్రస్థానములో ఈ అనుభవాలు సర్వసామాన్యమని గుర్తెరిగిన దేవుడు, మానవుడు పతనము కాకుండా, మానవుడు తన యొక్క ఉనికిని శాశ్వతంగా కోల్పోకుండా, బలహీనమైన ప్రతిసారి తిరిగి నిలబెట్టడానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడే తన ప్రజల యొక్క బలమై ఉన్నాడు. హీ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు దోస్ హూ ఆర్ నన్. శక్తి లేని వానికి శక్తిని అనుగ్రహించేవాడు, బలము లేనటువంటి వానికి బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. అయితే 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 ఈ నిస్సహాయ స్థితిలో, నిస్తేజంగా ఉన్నటువంటి ఈ జీవనములో, బలహీనమైనటువంటి పరిస్థితులలో భగవంతుడు తన యొక్క వాగ్దానాన్ని పూర్తి చేయడానికి మీ నుంచి, నా నుంచి, యావత్ సృష్టిలో ఉన్న మానవ జాతి నుంచి తన వాగ్దానం పరిపూర్ణము కావడానికి ఒకే ఒక మనవిని మానవ జాతికి దేవుడు ఈ రోజున నివేదిస్తున్నాడు. ద కీ టు రిసీవ్ దిస్ ప్రామిస్, టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్ అండ్ ద ట్రయల్స్. అండ్ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ రిటన్ in today's scripture portion, Old Testament. He says, wait. The answer for all the questions, the answer for all the trials, the answers for all the weariness, the answers for all the disgustedness. ప్రశ్నలు, పరేషానులు 10,000 కావచ్చు, కానీ భగవంతుని వాగ్దానం మాత్రం ఒక్కటే, ఏంటనంటే వెయిట్. ఆగండి, వేచి ఉండండి. బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్. ఆంగ్లం పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా దీనిని అనువదించినారు. వెయిట్ అన్నటువంటి పదం కింగ్ జేమ్స్ వర్షన్లో దీనిని అనువదిస్తే, ట్రస్ట్ అనేటువంటి పదం సిఎస్బి అనేటువంటి ఆంగ్లం బైబిల్లో దీనిని అనువదించినారు. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్లో ఈ వెయిట్ అన్నటువంటి పదాన్ని హోప్ అని అనువదించినారు. ఈ క్లిష్ట కష్ట కరోనా సమయములో, క్లిష్ట కష్ట కరోనా సమయములో యావత్ మానవ జాతికి విశ్వ విధాత అయినటువంటి యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, వెయిట్, హోప్ అండ్ ట్రస్ట్ ఇన్ ద ఆల్మైటీ గాడ్. వెయిట్, హోప్ అండ్ ట్రస్ట్ ఇన్ ద ఆల్మైటీ గాడ్. హీబ్రూ భాషలో ఈ వెయిట్ అన్నటువంటి ఈ పదానికి వాడబడినటువంటి పదం ఏంటనంటే ఖావా. ఖావా, QAVAH is the transliteration of the Hebrew word ఖావా. దాని భావం ఏంటనంటే టు రిసీవ్ లార్డ్స్ స్ట్రెంగ్త్, ఇంక్రీజ్ ఆర్ రెన్యూ. అక్షరార్థంగా ఖావా అనేటువంటి హీబ్రూ భాషకు 2 భావాలు ఉన్నాయి. మొదటి భావము వెయిట్ అనేటువంటి ఆంగ్ల పదము, ఖావా అనేటువంటి పదము అక్షరార్థంగా దీని భావం ఏంటనంటే టు బైండ్,
to bind, that is intertwining strands. For example, let me take the rope. ఒక బలిష్టమైన తాడును తీసుకోండి. తాడు ఒక పోసతో ఉండదు, 3 పోసలతోని అది చుట్టుకొని ఉంటే దాని బలము అత్యంత బలముగా మారుతుంది. నిరీక్షణ కేవలము నీ అందు మాత్రమే, నీకు నీవు మాత్రమే నిరీక్షణ కలిగి ఉంటే నీకు ఆ నిరీక్షణాస్పదము ఎన్నటికీ నిన్ను నిలబెట్టదు మిత్రమా. నీవు నిలబడి ఉండాలి అనంటే, నీ మనుగడ ఉండాలి అనంటే, నీవు దేవునితో కలిసి ఒక తాడు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నట్టు నీవు దేవునితో, నీ కుటుంబము దేవునితో, నీ సంఘము దేవునితో నీవు ముడివేసుకొని పెనివేసుకొని ఉంటే పరిస్థితి ఏదైనా నీవు మన్నన కలిగి ఉంటావు, నీ మనుగడ స్థిరముగా నిలబడి ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఖావా. యెహోవా యందు నిలిచి ఉన్నటువంటి వారు పదిలముగా క్షేమంగా, కరోనా కానివ్వండి, కష్టము కానివ్వండి, వారు శాశ్వతంగా నిలబడతారు. వెయిట్, హోప్ అండ్ ట్రస్ట్. రెండవ భావము ఫిగరేటివ్లీ, అలంకారప్రాయంగా ఖావా అనేటువంటి హీబ్రూ పదానికి వాడబడినటువంటి అర్థం ఏంటనంటే టు హోప్. టు హోప్, మంచి కలుగుతుంది అన్నటువంటి విశ్వాసము కలిగి ఉండండి. లెట్ us have the positive vibes. We shall overcome. We will overcome. 50 సంవత్సరాలుగా చెరలో ఉన్నటువంటి యూదా ఇశ్రాయేలు జనాంగానికి ప్రవక్త ఇస్తున్నటువంటి ఆశ్వాసనం ఏంటంటే, ఇంకా 50 సంవత్సరాలు కానీ మిమ్మల్ని చెరలో నుంచి దేవుడు బయటకు తీసుకుని వస్తాడు. మీకు ఒక నూతనమైన సూర్యోదయము ఉంది. దాస్య శృంఖాలలో నుంచి మీరు విడుదల పొందుతారు. కరోనా శృంఖాల నుంచి విడుదల పొంది నూతన సూర్యోదయ కిరణాలను మీరు అనుభవిస్తారు. అప్పటి వరకు భగవంతునితో, దేవునితో నీవు ముడిపడి ఉండు, నీ మనుగడ కొనసాగుతుంది. It is an eager expectation. To put it in a simple tense, properly to wait in the sense of expecting. Something good is going to happen అనేటువంటి ఆ ఆశతో, ఆ ఆశ్వాసనముతో నీవు దేవుని యందు నిలబడగలగడానికి నేర్చుకోవాలి. The dark is not forever, my dear friends. చీకటి శాశ్వతము కాదు, చీకటి శాశ్వతం కాదు. ఒక దినము భానోదయము జరిగి తీరాలి, జరుగుతుంది. భగవంతుని యొక్క ఇచ్ఛానుసారంగా, ఆయన సమయానుకూలంగా భానోదయము జరుగుతుంది. అప్పటిదాకా దేవునితో నీవు ముడిపడి ఉంటే మనుగడలో క్షేమంగా ఉంటావు. టు వెయిట్ ఆన్ యాహోవే మీన్స్ టు వెయిట్ ఫర్ హిస్ హెల్ప్. God is going to help you. God is going to help the human race, but not in your time, but according to his time. You need to wait for his time, my friends. Don't try to count your patience with your time. No, he is going to respond. He is going to answer. He is going to act in and his accordance of his own time. He wait for his help. రెండవది, to wait means to trust him. దేవుడు నిశ్చయముగా ఈ కష్టం నుంచి మనల్ని కడతేరుస్తాడని ఆయన యందు పూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచండి. Wait, trust in him. Third one is to put our hope and confidence in him. నా నిరీక్షణ ఆయనే, ఆయన తప్ప ఇంకా ఏదీ లేదు అని బేషరత్తుగా భగవంతుని శరణం అని ఆయన శరణజొచ్చండి.
ఆయన శరణములోనికి వెళ్ళండి. శరణం అన్నవానికి మరణము లేదు మిత్రమా. భగవంతుని యొక్క శరణ జొచ్చండి. మానవ జాతికి ఈ రోజున దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, నా శరణాన్ని తీసుకోండి, నేను మిమ్మల్ని సంరక్షిస్తాను. ఎంతకాలము వెయిట్ చేయాలి అన్నది ఒక చాలా పెద్ద సమస్య. అయ్యా, సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే 40 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. మోషే 40 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి. కానీ ట్రాజిడీ ఏంటంటే మిత్రమా, మోషే తప్ప యావత్ జనాంగము వాగ్దానము చేసిన దేశంలోనికి ప్రవేశించింది. మోషే మాత్రము వాగ్దానము చేయబడిన దేశములో పాదము మోపలే. ఇది సత్యం. ఈ సత్యాన్ని గ్రహించగలిగిన వాడు ధన్యుడు. 40 సంవత్సరాలు కన్నీరు, 40 సంవత్సరాలు ఆవేదన, ఆందోళన, అవమానం. కానీ 40 ఏండ్లు ఆయన వాగ్దాన దేశం కొరకు ఆగినాడు. రెండవది అబ్రహాం. యావత్ మానవ సృష్టి ధర్మము అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఆయన తండ్రి అయినాడు. మూడవది నోవా. Do you know how many years did it took for Noah to build an ark? Can you even imagine? According to the biblical scholars, to complete the ark of Noah, it took 100 years to fulfill the promise of God, to fulfill the prophecy of God. Noah was waiting upon the Lord for 100 years. Wait upon the Lord. Wait upon the Lord. Let the Lord intervene in the human affairs. Until then, if you want to be safe, my dear friends, get into the mighty arms of the Lord. Be with Him and have the wonderful fellowship and the communion with Him. Therefore, the prophet assures those who wait upon the Lord will renew their strength. The Hebrew word that has been used for the word renewing is Kadesh. అన్నటువంటి ఈ హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటనంటే, సామాన్యమైన భాషలో పవిత్ర గ్రంథంలో ఇది తర్జుమా చేయబడినప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే టు చేంజ్. కష్టము మంచి కొరకు నిన్ను మారుస్తుంది. కరోనాలో నుంచి కరుణామయుని యొక్క ప్రత్యక్షత మానవునికి ఒక నూతనంగా రూపాంతరము చెందింప చేస్తుంది. సెకండ్ వన్ మీనింగ్ ఈజ్ టు ఆల్టర్. సమూలమైనటువంటి మార్పును పొందించ చేయాలి. ఈ కరోనాను చూసిన తర్వాత బహుశా ప్రజల యొక్క ఆలోచన విధి విధానములో సమూలమైన మార్పును తీసుకుని రావాలి. అంతకుముందు అరే బాబు, ఏ బతుకన్న బతుకురా, నలుగురు నేను ఎత్తుకపోయేటట్టన్న బతుకురా అందరు. కరోనా వచ్చినాక ఆ నలుగురికి కూడా దిక్కు లేకుండా పోయి. దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. ఆఖరికి నిన్ను చివరి అంతిమ సంస్కారాలు కూడా ఎవరి ద్వారా చేయబడతాయో, ఎక్కడ చేయబడతాయో ఏమీ తెలియనటువంటి స్థితికి మానవుని యొక్క జీవితము ప్రయాణమైపోయింది. మిత్రమా, శాశ్వతం, నిత్యం, సత్యం దేవుని యొక్క కృప, భగవంతుని యొక్క దయ మాత్రమే. ఇది శాశ్వత కాలమైనటువంటి జీవన సత్యం. నరుని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని వైపు చూడు, దేవుని కృప వైపు చూడు. మూడవది ఏంటంటే ఖాదేష్ అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటంటే రివైవ్, పునర్జీవింప చేయడం, పునరాలోచన చేయడం, పునరుత్తేజనం పొందడం. దాని తర్వాత ఫ్లరిష్ అగైన్, చిగురించడం. దేవుని మీద ఆనుకొని ఉన్నటువంటి వారు ఎండిపోయినను తిరిగి చిగురిస్తారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం
10వ వచనంలో, పీపుల్ ఆఫ్ గాడ్ హూ ట్రస్టెడ్ ఇన్ హిమ్ షల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఎండిపోయిందని అనుకోవచ్చు, కానీ అందులో నుంచి చిగురింప చేసేటువంటి సామర్థ్యము, శక్తి ఏ దేవునిపైనైతే నువ్వు ఆధారపడి ఉన్నావో ఆ దేవునికి ఆ సామర్థ్యం ఉన్నదన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిత్రమా, ఇది ఎలా సాధ్యమవుతుంది అనంటే, నూతన నిబంధన గ్రంథంలో పత్రికల పాఠంలో నేడు మనం చూస్తాం. లూకా, who was the author of the book of Acts, he was very fond of the Holy Spirit. కైట్ మేకర్ అనేటువంటి స్కాలర్, బిబ్లికల్ స్కాలర్, he compiles list of 10 resurrection appearances in the New Testament, and Jesus has appeared for not less than 40 times, or 40 days Jesus has appeared after the resurrection. మనము పస్కా నుంచి మొదలు పెట్టాలి. ఈ పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతను దయచేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. పస్కా నుండి మొదలు పెడితే పునరుత్థానము 40 రోజులు ప్రత్యక్షమైండు. పస్కా 3 రోజులు. ఎంతైనాయి ఇవి? 40 రోజులు, అవి 3 దినాలు. ఎన్ని దినాలా అయ్యా? 43 days అయినాయి. 7 రోజులు శిష్యులు యెరూషలేములో కనిపెట్టుకొని ప్రార్థన చేసినట్టు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలలో మనం చూస్తాం. ఇవి 7, అవి 40, అది 3. ఎన్నాయి అన్నా? అది పెంతెకోస్తు. అంటే పెంతెకోస్తు అనేది ప్రభుల వారు ఆరోహణము అయినటువంటి 10వ రోజున పెంతెకోస్తు పండగ వచ్చింది. ఆ రోజున దేవుని యొక్క శిష్యులు ఆయన వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను వారు పొందినారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైన ఒక పనిని చెప్పి నేను ముగించి వేస్తాను. పారాక్లిటియోస్ అనేటువంటి గ్రీక్ పదాన్ని వాడబడ్డది. పరిశుద్ధాత్మ దేవునిని పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరిట వీడుము. పరిశుద్ధాత్మ లేనిదే అయ్యా ఈ కరోనా సమయంలో పరిశుద్ధాత్మ లేనిదే జీవము లేని, అది జీవనము కానిది. పరిశుద్ధాత్మ 2 కార్యాలు చేస్తుంది. మిత్రమా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకున్నాడనంటే, ద ఫస్ట్ థింగ్ ఈస్ టు సస్టైన్ యూ. నిన్ను సంరక్షించడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు తోడుగా. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అబాండెండ్, యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అబాండెండ్. హోలీ స్పిరిట్, గాడ్ ఈస్ విత్ యూ. హీ హాస్ సరౌండెడ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి ఒంటరి వారమని, విడవబడ్డ వారమని, దేవుడు వింటలేడని, దేవుడు ఉంటలేడని నీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. వాగ్దానము చేసినటువంటి తండ్రి పెంతెకోస్తు నాడు శిష్యుల మీద, యావత్ సృష్టి మీద, మనుషుల మీద తన ఆత్మను కుమ్మరించినాడు. ఈ రోజున నీవు పరిశుద్ధాత్మ దేవునితో జతవానిగా జీవిస్తున్నావు. మిత్రమా, దయచేసి భయము, ఆందోళన మీ మనస్సు నుంచి తీసివేయండి. దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడడానికి పరిశుద్ధాత్మ రూపములో నీ యందు, నీతో, నీ ప్రక్కన, నీ ఇంట్లో ఆయన వెలసినాడు. One is to sustain. And second work of the Holy Spirit. And second work of the Holy Spirit is to reduce the intensity, that is the fear. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ భయానికి స్థానము, స్థలము లేదు. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ భయానికి స్థానము, స్థలము లేదు. ఒకవేళ భయము గుప్పిట్లో నీవు బాధపడుతున్నావా?
పవిత్రాత్మ దేవుడు నీకు తోడుగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు. దయచేసి ప్రార్థించు. దేవుడు నీకు చేరువలనే ఉంటాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు పారాక్లిటియోస్ అన్నటువంటి ఆ పదం ఏంటంటే ద వన్ హూ కమ్స్ అలాంగ్ సైడ్ అని అర్థం. ద వన్ హూ కమ్స్ అలాంగ్ సైడ్, నీతో జత పనివానిగా నీ జీవన ప్రస్థానములో నేను ఉన్నానని, నేను విన్నానని, నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు నీతో ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన పరిశుద్ధులారా, మీరు ఒంటరి వారు కారు. ఇంట్లో ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నారా? ఆసుపత్రిలో ఉన్నారా? ఆందోళనతో ఉన్నారా? కన్నటువంటి వారు, తోబుట్టువులు, కుటుంబంలో ఎవరైనా పరమపదించినారని అసువులు బాస్తున్నారా? నిద్రించిన వారు దేవునితో క్షేమంగా ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి మనము కూడా దేవునితో క్షేమంగా ఉండాలి. ఎందుకంటే తిరిగి మన ప్రియులను కలిసేటువంటి ఆ సమయం కొరకు, మనల్ని తిరిగి మన ప్రియులతో కలపడానికి దేవుడు సంకల్పించిన ఆ ప్రణాళిక పరిపూర్ణమగున్నట్లుగా హృదయానికి ధైర్యము తెచ్చుకోండి, ధైర్యము వహించండి. మీ ప్రతి బాష్ప బిందువును, ప్రతి భయాన్ని యేసు దేవుడు తీసివేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. మిత్రమా, తిరిగి మనము ఒకరికొకరు ప్రత్యక్షంగా కలుసుకును అంతకాలము దేవుడు క్షేమంగా పదిలంగా మిమ్మును, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, మనల్ని దేవుడు కాపాడునుగాక. ఆమెన్. దయగల తండ్రి, నీకు స్తోత్రం. మీ లేఖనాన్ని మా మదిలో ఉంచుకొని ప్రభువా, ధైర్యాన్ని, ఆదరణను పొందినట్లు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము నాయనా.